హాయ్ ఫ్రెండ్స్, సత్యప్రసాద్ టాక్స్ స్వాగతం. ఇక్కడ హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి ఆలయం చెప్పగానే దివంగత నేత పి జనార్దన్ రెడ్డి మనకు గుర్తుకొస్తారు. ఆయన హయాంలోనే 1993లో ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి భక్తులు ఇక్కడ నిత్యం అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు నెరవేర్చుకుంటారు. ఇదిగో ముఖద్వారం చూశారుగా ఎంత అందంగా ఉందో. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఇక్కడ ఈ ముఖద్వారం కానీ గాలి గోపురం కానీ మనల్ని ఆకట్టుకుంటాయి. 7 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం విస్తరించి ఉంది. అలాగే మనం ఆలయంలోకి ముందు మనం ఎంటర్ కాగానే 7 అంతస్తుల రాజగోపురం మనల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే లోపల సలువురాళ్ళు వేసిన ఆలయ ప్రాంగణం, అలాగే ఎత్తైన ప్రహారీ ఈ ఆలయానికి ఎంతో వన్నెను తెచ్చాయి. అదేవిధంగా ఇక్కడ భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటే మన కోరిన కోరికలు తీరుతాయని ఎంతగానో ఆశపడుతూ అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఏ కోరిన ఈ అమ్మవారు తీరుస్తారనేది ఇక్కడ భక్తుల ప్రధాన ఇది. చూశారుగా ఆలయం ఎంత సుందరంగా ఉందో. కళా నైపుణ్యం ఈ ఆలయంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అలాగే అమ్మవారు ఇక్కడ సింహవాహనంపై కూర్చుని దర్శనమిస్తారు. ఇదిగో చూశారుగా, ఈ ధ్వజస్తంభం దగ్గర రూపాయి కాయిన్ నిలబెడితే మనం ఏ కోరిక వెంటనే అమ్మవారు తీరుస్తుందని భక్తుల విశ్వాసం. అందుకని ఇక్కడ ఆలయ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ ధ్వజస్తంభం దగ్గర రూపాయి కాయిన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరి మీరు ఈ ఆలయాన్ని దర్శించారా? లేదు, అమ్మవారిని దర్శించుకోండి, మీ కోరికలను తీర్చుకోండి. ఈ ఆలయం చాలా ప్రాచుర్యం ఉన్నది. హైదరాబాద్లో చార్మినార్ అలాగే గోల్కొండ ఎంత ప్రాచుర్యమో ఈ ఆలయం కూడా అంతే ప్రాచుర్యం. కాబట్టి భక్తులు ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయి. థ్యాంక్ యూ.